క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొడదల జీవన్ రెడ్డి మరియు కిరణ్మయి. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొడదల జీవన్ రెడ్డి, కిరణ్మయిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. తల్లిదండ్రులు కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, కుమారులు అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి, తమ్ముడు డాక్టర్ కొడదల విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కొత్తపేట విచారణ, కీర్తిశేషులు ఐజల రాజు, శౌరిరాజు గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చిట్టం శౌరయ్య రిటైర్డ్ టీచర్, చిట్టెం అంతోనమ్మ మరియు ఐజల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ, పెంటారెడ్డి మరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి కావ్యామృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ సురేష్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో శాంతి సమాధానం కోరుతూ ఏరువ శౌరెడ్డి కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలిలో పాల్గొనరే, రుధిరరహితమగు ఈ పూజ. కలువరి బలిలో పాల్గొనరే, రుధిరరహితమగు ఈ పూజ. దేవుని స్తుతి మహిమలకై, మోక్షవాసుల మోదముకై, త్రియేక దేవుని స్తుతి మహిమలకై, మోక్షవాసుల మోదముకై, ఉత్తరించు స్థలాత్మల ముక్తికై, ఉత్తరించు స్థలాత్మల ముక్తికై, తిరుసభవృత్తి విజయము కొరకై, తిరుసభవృత్తి విజయము కొరకై, కలువరి బలిలో పాల్గొనరే, రుధిరరహితమగు ఈ పూజ. ప్రభువు కట్టడ నీతియుక్తమైనది, అది ఆత్మకు ఆనందమును చేకూర్చును. ప్రభువు విధులు సుస్థిరములు, అవి సామాన్యునికి వివేచనమును వసగును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. నేను పవిత్రుడను
కనుక మీరును పవిత్రుడై ఉండుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, మన తండ్రి దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. దేవుని యొక్క బిడలముగా మనందరము కూడా ఒక పవిత్ర జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికై మనందరము కూడా పిలువబడి ఉన్నాం. ఈ యొక్క తపస్సు కాలము ఒక గొప్ప అనుగ్రహ కాలముగా మనందరము కూడా పరిగణించబడుతూ, మరి దేవుడు మనపై చూపించినటువంటి ఆ యొక్క ప్రేమను మనము అర్థం చేసుకుంటూ క్రీస్తుకు అనుచరులుగా, క్రీస్తుకు ప్రియమైనటువంటి బిడ్డలుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని ఈ రోజున మనందరము కూడా గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి వద్దకు చేరి మనందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక క్షణం పాటు కళ్ళు మూసుకొని చేతులు జోడించి చేసినటువంటి చిన్న చిన్న పాపములకు, తప్పిదములకు గాను పాప మన్నింపును, పాప క్షమాపణను, ఆ యొక్క దేవాతి దేవుని యొక్క క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను తుజీమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఆద్యంతములు లేని తండ్రి, మా హృదయములను నీ వైపునకు మరల్చుకొనుము. మేము నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయుచు నీ పూజలను అంకిత భావముతో నిర్వహింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుంచి 19వ వచనము వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుంచి 19వ వచనము వరకు. మోషే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుచు ఇట్లనెను, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోర్చున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. మర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది, స్వప్రయోజనము చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, ఉప్పొరపడనిది, డంబములేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణునైనట్లే మీరులు పరిపూర్ణులుగా ఉండుడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 43 నుండి 48 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 43 నుండి 48 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పుచున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయనా దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అట్లు చేయట్లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయట్లేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణునైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మీరు నా ప్రజలు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా ఉన్నట్లే మీరును పరిపూర్ణులుగా ఉండుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి భక్తులారా, మనం విన్నటువంటి ఈ యొక్క 2 పరిశుద్ధ పట్టణాల నుండి 5 విషయాలను మనందరము కూడా గ్రహించడానికి ప్రయత్నించుదాం, ధ్యానించడానికి ప్రయత్నించుదాం. ముందుగా ఈనాటి యొక్క మొదటి పట్టణంలో మనము దేవునిచే ఎన్నుకోబడి ఉన్నాము. వీఆర్ చోజన్ బై గాడ్. ద్వితీయోపదేశ కాండములో దేవుడు తన ప్రజలకు ఇలా గుర్తుకు చేస్తూ ఉన్నాడు, యు ఆర్ మై పీపుల్, మీరు నా ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, దీని అర్థం ఏమిటి అని మనం ఒకసారి చూసినట్లయితే, మనము సామాన్యులము కాదు,
మనము దేవునికి చెందినటువంటి వారము, మనము పవిత్రముగా పరిశుద్ధముగా మనము భిన్నముగా జీవించడానికి దేవుడు మనల్ని ఎంచుకుంటూ ఉన్నాడు. ఎన్నుకోబడటం అనేది గర్వపడటానికి కాదు, ఇది ఒక బాధ్యత అని మనం గ్రహించగలగాలి. ఈనాడు దేవుడు మనందరికీ కూడా గుర్తుకు చేస్తూ ఉన్నాడు, ఇదిగో బిడ్డ, నీవు నా బిడ్డవు, మీరు నా ప్రజలు. మనము దేవునికి చెందినటువంటి వారమైతే మన యొక్క జీవితము ఆయనను పోలి ఉండాలి, మన యొక్క జీవితం ఆయనను ప్రతిబింబించాలి అని మనందరము కూడా తెలుసుకోవాలి పిల్లరా. ఇక సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే, దేవుని వలె పరిపూర్ణులుగా మీరును ఉండండి. పరిపూర్ణత. నేటి సువార్తలో చివరి వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును కూడా పరిపూర్ణులుగా ఉండు. మొదటి చూపులో ఇది చాలా కష్టమైనటువంటి వాక్యంగా మనందరికీ అనిపిస్తూ ఉంది. అసాధ్యమైనటువంటి దానిని చేయమని మనల్ని దేవుడు కోరుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాడు. మానవులము కాబట్టి, బలహీనులము కాబట్టి ఎప్పటికీ కూడా పరిపూర్ణులు కాలేము. మరి ఈ మాటల యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి మనందరము కూడా ప్రయత్నించుదాం. ముందుగా ఈ యొక్క పరిపూర్ణత అంటే ఏమిటి? వాట్ పర్ఫెక్షన్ ఈజ్. బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ అని అంటూ ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నట్లే మీరును పరిపూర్ణులుగా ఉండు అని యేసు చెప్పినప్పుడు, దేవుని ప్రేమ వలె మన ప్రేమ కూడా సంపూర్ణంగా ఉండాలి అని ఆయనటువంటి ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా ఒకే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు, సమానముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ విధంగానే మనము కూడా దేవుని వలె పరిపూర్ణులము కాగలము. మన తోటి మనుషుల పట్ల ప్రేమ కలిగి పరిపక్వం చెందాలి. అందులో శత్రువులను ప్రేమించడం కూడా ఒక భాగం. నిన్ను ప్రేమించినటువంటి వారిని మనము కూడా తిరిగి ప్రేమిస్తే ఏమి లాభం అని గుర్తుకు చేస్తూ ఉన్నాడు. కావున శత్రువులను సైతం నువ్వు ప్రేమించాలి అన్నటువంటిది భాగం. మనం మన శత్రువులను ప్రేమించకపోతే దేవునికి నిజమైనటువంటి బిడ్డలముగా ప్రవర్తించలేము. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు చేసింది అదే. తనను చీదరించుకున్నటువంటి వాళ్ళను, ఇదిగో నువ్వు పిచ్చివాడివి అని అనుకుంటే వాళ్ళని కూడా తను తిరిగి తన యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు, తన యొక్క ప్రేమను పంచుతూ ఉన్నాడు. అదే ప్రేమను మనందరము కూడా ఎదుటి వ్యక్తికి పంచాలి అని ఈనాడు మనం గుర్తుకు చేసుకోవాలి ప్రియులరా. ఇక రెండవ విషయం, పక్షపాతం లేని దేవుడు. మన దేవుడు పక్షపాతం లేనటువంటి దేవుడు, ఇంపార్షియల్ గాడ్. దేవుడు సూర్యుడిని మంచివాని మీద చెడ్డవాని మీద ఉదయింపజేస్తూ ఉంటాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు అని ఈనాటి యొక్క సువిశేషంలో విని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతో పుణ్యాత్ములను పాపాత్ములను లేదా స్నేహితులకు శత్రువులకు అని ఎటువంటి రిజర్వేషన్లు లేవు, భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు లేవు, ప్రత్యేక స్థానాలు లేవు. ఆయన అందరికీ సమానమే. ఆయన అందరినీ సమానంగానే ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను మనం ఎలా అనుభవిస్తూ ఉన్నాము అనేది, ఆయన ప్రేమకు మనం ఎలా స్పందిస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే భక్తుడు దేవుని యొక్క ప్రేమ గురించి ఈ విధంగా పాడుతూ ఉంటాడు, అమూల్యమైనది, అనంతమైనది, అవధులే లేనిది నా యేసు ప్రేమ, మన తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఇక మూడవది, క్రీస్తును అనుసరించడం, ఇమిటేటింగ్ క్రైస్ట్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కేవలం శత్రువులను ప్రేమించమని బోధించడం మాత్రమే కాదు, తన మాటల ప్రకారం జీవించి చూపించండి అని అంటూ ఉన్నాడు. తనను హింసించినటువంటి వారిని క్షమించడం ద్వారా ఆయన తన శత్రువుల పట్ల ప్రేమను కనబరిచి ఉన్నాడు.
చివరకు సిలువపై మేకులు కొడుతున్నటువంటి వారిని కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుడు అని అంటూ ఉన్నాడు. పిల్లరా, మనము మన యొక్క శత్రువులను ప్రేమించినప్పుడు మనము క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాం. ఆ గొప్ప గుణం మనల్ని క్రీస్తు వలె మారుస్తూ ఉంది మరియు ఆయన నిజమైనటువంటి అనుచరుడుగా చేస్తూ ఉంది. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు చేసింది కూడా అదే. కష్టాలు విన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ, ఇక్కట్లు ఉన్నప్పటికీ కూడా క్రీస్తును బాటలో నడుస్తూ ఉన్నాడు, నడిచి ఉన్నాడు, ఒక ధన్య మరణం పొంది ఉన్నాడు, ధన్య జీవితం జీవించి ఉన్నాడు. క్రీస్తును తూచా తప్పకుండా అనుసరించి ఉన్నాడు. ఇక 4వ విషయం, నీ శత్రువును ప్రేమించుడు. లవ్ యువర్ ఎనిమీ. ప్రియులరా, శత్రువును ప్రేమించడం ద్వారానే మనం పరిపూర్ణులుగా ఉండాలి అని యేసు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే క్రైస్తవత్వానికి అసలైనటువంటి నిదర్శనం. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని అవమానాలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తును అనుసరించడం, మన యొక్క శత్రువులను ప్రేమించడం, అదే క్రైస్తవత్వానికి అసలైన నిదర్శనం. ఈ ప్రేమకు క్రీస్తు గొప్ప నమూనా, గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శిలువపై నుండి కూడా తన యొక్క శత్రువులను క్షమించి ఉన్నాడు. మనము కూడా అలాగే చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. గుర్తుంచుకోండి, మన శత్రువును ద్వేషించడం ద్వారా మన మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని మరింత పెంచుకుంటూ ఉన్నాము. కానీ అదే మనము శత్రువును ప్రేమించడం ద్వారా మన శత్రుత్వాన్ని ముగించడమే కాకుండా ఒక నూతన స్నేహానికి పునాదిని వేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అదే మన యొక్క శత్రువును ప్రేమించడం ద్వారా ఒక నూతన స్నేహ బంధానికి పునాది వేస్తున్నాం. శత్రువులు పుట్టరు, మనమే వారిని మనం సృష్టించుకుంటూ ఉన్నాం. డిస్ట్రాయ్ ది ఎనిమిటీ, నాట్ ది ఎనిమీ అని అంటే శత్రువును కాదు మనం నాశనం చేయాల్సింది, శత్రుత్వాన్ని మనం నాశనం చేయాలి. ఈ రోజున పరిశుద్ధులమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనందరము కూడా పిలువబడి ఉన్నాం. పునీత పేతురు గారికి రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చూస్తూ ఉన్నాం, నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై జీవించుడు. కానీ మానవులమైనటువంటి మనము నిమిత్త మాత్రము బలహీనము కాబట్టి అనేక సార్లు మనం ఆ యొక్క పరిశుద్ధతను మనం కోల్పోతూ ఉంటూ ఉన్నాం. అందుకే భక్తుడు ఈ విధంగా పాడుతూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసుదేవా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ జీవితం జీవింపా, నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించుదాం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ అనంతమైనటువంటి మరియు పక్షపాతం లేని ప్రేమ కోసం మీరు మాకు చూపించినటువంటి ప్రేమకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. నీవు సూర్యరశ్మిని, వర్షాన్ని మంచివారిపై చెడ్డవారిపై సమానంగా కురిపిస్తున్నావని మాకు గుర్తు చేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు. ప్రభువా, పరిపూర్ణత అంటే పాపం లేకుండా ఉండటం మాత్రమే కాదు, నీ వలె అందరినీ ప్రేమించడం అని ఈ రోజున మేము గ్రహించుకొని ఉన్నాం. మా యొక్క హృదయాలను శుద్ధీకరించి మా యొక్క హృదయాలను విశాలం చేయండి. మమ్మల్ని ద్వేషించేవారిని, మాకు కీడు చేసేవారిని కూడా ప్రేమించే ఒక గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి. సిలువపై నుండి నీ శత్రువులను క్షమించిన క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ మాలో ఉన్నటువంటి పగను, కోపము, ద్వేషాన్ని తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి. మేము శత్రువులను కాదు,
శత్రుత్వాన్ని జయించేలా మీ యొక్క కృపను మా అందరిపై దయచూపండి. నీ నిజమైనటువంటి బిడ్డలుగా నీ ప్రేమకు ప్రతిరూపాలుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాలోని లోపాలు సవరించుకొనక నీ పీఠము చెంతకు నే చేరగలనా? పది ఆజ్ఞల భావములు 10 మందికి చాటగా పదిలమైన మనసును నీకియ్యగలనా? నీలోనే ఐక్యమై నీకే నే సొంతమై పరిపూర్ణత పొందే భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు కృతిగా నా సర్వం నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి మన త్రిత్వైక సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుడు. ప్రభువు నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు రక్షణమును ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమ రహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనను నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్మునప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయు పరిస్థితి జోజప్ప గారితోనూ ధన్యులను మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అశీసుప్ర ఫ్రాన్సిస్ వారితోనూ అశీసుప్ర క్లారమ్మ గారితోనూ దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనైర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలిలో లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు లియో జగద్గురువును మా రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢప్రపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తి విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు ప్రభుని సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. పునీతిర్నేశ్వరి చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తు ప్రక్కలో కారపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి. మంచి చేస్తువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయమ లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయుకుండినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపు లేని కాలమన నేను మిమ్ము స్తుతింతునుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగానండి, స్వామి కృపగానుండండి. క్రీస్తువా కృపగానండి, క్రీస్తువా కృపగానుండండి. స్వామి కృపగానండి, స్వామి కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆదరించండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. పరలోకమందున్న పితి అయిన దేవా, మా మీద దయగానుండండి స్వామి. లోక రక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగానుండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శమును అనుసరించిన
ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ పురుషుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమన్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసము ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఆనిగల చోట్ల క్షమను ప్రతింపజేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారి అయిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టములో నున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటిని విల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను దృఢీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాలబాలికలకు సత్వోపదేశం బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రసారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శిలువ గుర్తిచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రడములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానము లేని వారికి సంతానము ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభ వర్షమునందు బట్టలైన తడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయల వేదన ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను ప్రాలదోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయాలను ముందుగా ప్రవశించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సుల్లోని దురుద్దేశమును వెల్లడి చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. యేసునాథుని దివ్య దర్శనము పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానము ఎడల సహనము చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణము వెరుకు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరము అనేక అద్భుతాలను చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశుని గొరిపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశుని గొరిపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశుని గొరిపిల్ల లోకం యొక్క పాపములు పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తునకు మేము పాత్రలు మగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. ధన్యతా పట్టమ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో విడాంబర జీవితము జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితము సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబడి వెళ్ళ విధేయత చూపించి దేవమాతల భక్తిని వేదల పట్ల కరుణ చూపుటలో మాకు మార్గదర్శముగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధ సముఖములో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసిపురి ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీతా పట్టము కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి.
ప్రభు రక్షణ కార్యము ఈ లోకములో కొనసాగినట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపమును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, మీ నా భుజబిండి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరిని గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండి మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సకనమును ప్రేమను మూర్తి భవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సకనమును ప్రేమను మూర్తి భవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సకనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. దేవా, నన్ను నీ సాక్షిగా నిలుపుమయ్యా. దేవా, నన్ను నీ సాధనముగా వినియోగించుకునుమయ్యా అని అనుదిన జీవితంలో నేను చేసిన ప్రార్థనకు ఫలితముగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు నా కుటుంబంలో నా తండ్రి పట్ల చేసిన స్వస్థతగాను వందనాలు చెల్లించుకుంటూ దేవాది దేవుడు మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. పోయిన నెల జనవరి 5వ తారీఖున మా నాన్నగారు ఇంటి ముందు తూలొచ్చి పడిపోయారు. పడిపోతే చిన్న ఇటుకరాయి మొక్క ప్రక్కటెముకలకి గుచ్చుకొని ఊపిరితిత్తులు నొక్కేసింది. గాలి ఆడటం చాలా ఇబ్బంది అయిపోయింది. పిన్నమనేని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు, పర్వాలేదు అన్నారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు బాగానే ఉన్నాడు. కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. నాకు బాగానే ఉందమ్మా అంటున్నాడు, కానీ నిద్రపోవట్లేదు, సరిగ్గా అన్నం తినలేకపోతున్నాడు. మళ్ళీ 3 రోజులకి తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ స్కానింగ్ చేసి ఊపిరితిత్తుల నిండా గాలి చేరిందమ్మా, అడ్మిట్ చేయండి, ఊపిరితిత్తుల్లోకి పైపు పంపించాలి, దాని ద్వారా గాలి బయటికి రావాలి, ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుందో చెప్పలేము. ఈయన వయసు రీత్యా 90 సంవత్సరాలు. ఆ వయసులో మరి ఆయన తట్టుకోగలడో లేదో అని చెప్పి మాతో అన్ని సంతకాలు చేయించుకొని మాకన్నీ వివరంగా చెప్పి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. చేసిన తర్వాత ప్రక్కటెముకలు ఓపెన్ చేసి పైప్ పంపించారు. 2 రోజుల్లో క్లియర్ అన్నది అవ్వలేదు. ఒక రోజున అనుకోకుండా 2వ రోజున అపస్కారంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏం మాట్లాడట్లేదు, చూడట్లేదు. అప్పటికప్పుడు మళ్ళీ వేరే ఐసీలోకి షిఫ్ట్ చేశారు. చేసి మాతో మళ్ళీ అందరిని పిలిచి అందరికి చెప్పేసుకోండి, ఆయన తట్టుకోలేకపోయాడు, 10% కూడా మేము నమ్మకం చెప్పలేము, కాబట్టి మీరు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అని మాతో అన్ని సంతకాలు చేయించేసుకున్నారు. చేయించుకొని ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాము, లేకపోతే ఇంతటితో ఆపేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. మేము మాట్లాడుకొని కాదండి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి, అది తంబి గారి నవదన ప్రార్థన సమయం అన్నమాట. తంబి గారి మీద భారం వేసి, తంబి గారు ఎప్పటికీ ఒక ఆపద నుండి నాన్నను గట్టెక్కిచ్చావు. 2024 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున తంబి గారి పూజకు వస్తుంటే ఇక్కడే కొండముచ్చు కాళ్ళని పట్టి పీకేసింది. 3 నెలలు బాధపడ్డాడు, కానీ ఆయన ఏ రోజు కూడా బాధ అనలేదు. తొందరగా స్వస్థత కలిగింది. దానికి అందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తంబి గారితో పాటు తిరిగి పెరిగిన వాడు నాన్న. అందుకని తంబి గారు దేవుని అడిగి అంత వరాన్ని ఇచ్చాడని మేము సంతోషపడ్డాం. అదేవిధంగా ఈసారి కూడా ఆయన్ని బ్రతికిస్తాడు, ఇంటికి తీసుకొస్తాడనే నమ్మకంతో ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి డాక్టర్స్కి చెప్పాం. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే వెంటిలేషన్ మీద పెట్టేస్తామమ్మా, మేమైతే కరెక్ట్గా చెప్పలేము అని అన్నారు. సరేనండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్తే తెల్లారిన తర్వాత పిల్లలు వెళ్ళేటప్పటికి చూస్తున్నాడంట. తాత అనగానే మా అబ్బాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత తాత అనగానే తెల తిప్పి చూశాడంట. డాక్టర్సే ఆశ్చర్యపోయారు. మేము ఈ వయసు రీత్యా తట్టుకోలేడేమో అనుకున్నాము, కానీ
పర్లేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి చేశారు. దాని తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు. ఎందుకు ఎక్కడ ఉంచారు నన్ను, నేను తీసుకెళ్ళిపోండి, నాకు ఒకే ఒక కూతురు, నాకు ఎవ్వరు లేరు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, డాక్టర్స్ని తిట్టడం, నర్సులు తిట్టడం అన్నీ చేశాడు. మేము చాలా భయపడ్డాము. కానీ దేవుని యందు నమ్మకాన్ని కోల్పోలేదు. తంబి గారి మధ్యస్థ ప్రార్థన మహాశక్తివంతమైనది. ఇది రెండోసారి నాన్నకి స్వస్థతను కలిగించటం అని చెప్పి 5 రోజులు ఐసీలో ఉంచాడు. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి వారం రోజులు నవదన ప్రార్థనలు అన్ని రోజులు కూడా నాన్న ఐసీలోనే ఉన్నాడు. తర్వాత ఫాదర్స్కి వచ్చి చెప్పాను, ఫాదర్ ఇలా మిరకిల్ జరిగిందండి, తమ్మి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నాన్న స్వస్థతను పొందాడు, నేను చెప్పాలండి అంటే చెప్పిది కానీ అని అన్నారు. ఇది రెండోసారి దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టాడు. నేను చాలామంది సాక్ష్యాలు చెప్తుంటే ఎందుకు ఈ విధంగా చెప్తారు అనుకునేదాన్ని, కానీ దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. తంబి గారి చుట్టూ తిరిగి ఈ ప్రాంగణంలో బ్రతికినందుకు, నడయాడినందుకు తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నాన్నను మళ్ళీ సజీవుల లెక్కలో ఉంచి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా మళ్ళీ రోజు పూజకు రాగలుగుతున్నాడు. అది దేవుని కృప. మా కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని, ఆయన యందు కోల్పోని విశ్వాసమును మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ఆ దేవాది దేవుని ప్రార్థించుచున్నాను. పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు కండు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి తృప్తి చెందిన మమ్ము అంతులేని నీ కృపతో ఆదుకొనుము. రక్షణదాయకమైన నీ తోడ్పాటుతో మమ్ము ఊరడింపుము. పరలోకపు సందేశముతో మనస్సును నింపుకొనిన మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తంబి గారి యొక్క బిడ్డను మనకు అందించినటువంటి కుటుంబము దాసనేని రాజశేఖర్, వారి కుటుంబ సభ్యులు కోదాడ నుంచి ప్రత్యేకముగా ఆ కుటుంబాన్ని త్రిత్వేక సర్వేశ్వరుడు తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని దీవించబడాలని మనం ప్రార్థన చేద్దాం. చేతిలో బైబులొక చేతిలో వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి ఆలయ. సిలువ వగించెదరు సిలువ ఒక చేతిలో బైబులొక చేతిలో వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి ఆలయ. వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి ఆలయాన.